ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అందరం బైబిల్లో తీద్దాం. మరియు సిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు సర్వోన్నతుడైనప్పటికీ, ఆయన ద్వారానే భూమి ఆకాశం ఏర్పరచబడినప్పటికీ, ఆయనలో ఉన్న అనేక గుణాలు చూస్తూ వచ్చాం మనము. ఆ గుణంలో ఈరోజు ఒక గుణాన్ని చూడబోతున్నాం. ఏంది అనంటే, ఆయన విధేయతను కనపరిచినవాడు. ఏం కనపరిచాడు? విధేయత. విధేయత అంటే ఏంటో మనకు చాలామందికి అర్థం కావట్లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఒబేయింగ్ అంటారు. ఒబేయింగ్ అంటే జస్ట్ మాట వినడం కాదు. మొదటిగా ఈ ఒబేయింగ్ అనే పదము, ఒబీడియన్స్ అనే పదము ఎంత ప్రాధాన్యతను వహిస్తుందంటే బైబిల్లో ఆ ఒబీడియన్స్ కలిగిన వారికి మాత్రమే ఏ విడుదలైనా, ఏ విషయాల్లో అయినా ఎలాగ ఉండాలో దేవుడు సహాయం చేసి నడిపించిన అనేక మంది బైబిల్లో ఉన్నారు. అబ్రహాము విధేయుడు, ఇస్సాకు విధేయుడు. అందరి పేర్లు వరుసగా రాసుకుంటూ రండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇచ్చిన పట్టికలో ప్రతి ఒక్కడు విధేయుడు. వాళ్ళందరిలో ఉన్న ఒక గుణం, కామన్గా ఉన్న ఒక గుణం. ఆ గుణం మనలో ఎంత బలంగా కామన్గా ఉండాలి, మనలో కూడా ఆ విధేయత అనేది చాలా సీరియస్గా ఉండాలి. అందులో యేసు ప్రభుల వారే మరణమును పొందునంతగా ఎంత విధేయత చూపించాడైనా, మరణమును పొందునంతగా. కేవలం ఒక చెంప మీద కొడితే కాదు, కొట్టించుకున్నంతగా కాదు. దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు కొట్టించుకున్నంతగా కాదు, వాళ్ళ కుటుంబంలో నష్టము తెచ్చుకున్నంతగా కాదు, తన మరణము వరకు చనిపోయేంతగా. ఎందుకు ఈ మాటలు ఇలా చెప్తున్నానంటే, మనం చాలామంది కొంతవరకే విధేయతను కనపరుస్తాం. అది ఎంత అనేది మీకు మాత్రమే తెలుసు. మన విధేయత ఉంది లేదు అని కాదు నేను చెప్పేది. బైబిల్ ప్రకారంగా కొన్నిసార్లు మనం వింటున్న మాటల్లో విధేయత ఉందా? ఉంది. ఎంత ఉంది? అది ఈరోజు ప్రశ్న. ఎంత ఉంది విధేయత? నేను 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. 3వ వ్యక్తి ఆల్రెడీ మొదటిగానే పరిచయం అయిపోయాడు, యేసు ప్రభుల వారు. కాబట్టి మీకు 2 వ్యక్తులను పరిచయం చేయిస్తాను. అసలు ఆ మాట చెప్పకముందు ఒక మంచి మాట చెప్పి నేను ముందుకెళ్ళాలని ఇష్టపడుతున్నా. ఒబేయింగ్ అనే పదము మనము హెబ్రీ భాషలో చూస్తే, పాత నిబంధనలో చూస్తే, ఎక్కడ చూసినా షమా అని చూస్తారు మీరు. షమా, SHAMA, షమా. అర్థమవుతుందా మీకు? పదాలు అర్థం కావాలి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తా, వాక్యాలు వింటున్నారుగా మీరు. షమా అనే పదము పాత నిబంధనలో చాలా తక్కువగా వాడబడింది. బాగా వినాలి, తక్కువగా వాడబడింది. కానీ తక్కువ వాడబడిన దాంట్లో కూడా క్షమ అనే పదము ఎందుకు వాడారు అని అంటే, లిజన్, వినడం కోసం వాడారు. అప్పట్లో విధేయత అంటే ఏంటి బ్రదర్? వినడం. కానీ కొత్త నిబంధనలో మార్చబడిన ఈ ఒబే అనే పదానికి ఏంటి అర్థము? గ్రీక్ పదంలో చాలాసార్లు చెప్పాను మీకు బైబిల్లో. మీరు నా వాక్యాలు కొన్ని గుర్తుపెట్టుకుంటే టక్కని చెప్పేస్తారు గ్రీక్ పదం. సో గ్రీక్ పదంలో ఒబేయింగ్ అంటే హొపాకో.
మనం చెప్పాం. గుర్తుందా మీకు? ఇప్పుడు గుర్తొచ్చిందా? హోపాకో అంటే ఏంటంటే హోప్ అంటే ఏంటంటే అండర్, ఆయన కింద ఉండడం. హోపాకో ఆయన కింద ఉంటూ వినడం అని అర్థం. పాత నిబంధనలో వినడము, కానీ కొత్త నిబంధనలో ఆయన కింద ఉంటూ. మనము ఒబేయింగ్ ఎలాగ ఉండాలి? దేవునికి విధేయత విధేయత కలిగి ఉంటున్నారన్నా, కానీ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఎంతగా మీరు ఆ ఒబేయింగ్ కలిగి ఉండాలి అనేది ఈరోజు వాక్యం. మొదటిగా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. చిన్నపిల్లవాడు సౌమ్యుడు. వెంటనే ఆ చిన్న పిల్లవాడికి ఉన్నంత జ్ఞానము నీకు నాకు ఎప్పుడూ లేదు. 2వ రాజులు 22వ అధ్యాయము 11వ వచనం. ఈ చిన్న పిల్లవాడని ఎందుకు ఒకసారి ఈ చిన్న పిల్లవాడని ఎందుకు చెప్తున్నా అంటే, ఇతను వయసు ఏ వయసులో రాజయ్యాడు? చదువు అన్నమాట 22:1 ఉంటుంది. 8 ఏండ్ల వాడై. నాశోన్ని చూస్తున్నారా మీరు? 9 సంవత్సరాలు అంటే ఇంకా 1 సంవత్సరం ఎక్కువ. ఆ సంవత్సరాలు కలిగిన వాడు ఎంత విధేయత కనపరచగలడు చెప్పండి? 8 సంవత్సరాలు కలిగిన వాడికి దేవుని పని ఎలా చేయాలో తెలుసు, దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలో తెలుసు, దేవుని విషయాలు ఎలాగా ధ్యానించాలో కూడా తెలుసు. ఒక మంచి సర్టిఫికేట్ దేవుడు రాజులకు ఇచ్చాడు అని అంటే దావీదుకు కాదు ఇచ్చింది. ఈ 8 సంవత్సరాలు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? 22వ అధ్యాయం 11వ వచనం. వినినప్పుడు తన బట్టలను చింపుకున్నాడంట. ఆ ధర్మశాస్త్రపు మాటలు వింటున్నప్పుడు ఏ ఒక్క రాజు చేయలేదా పని? ఏ ఒక్క మనిషి, ఇప్పుడు మనుషుడు కూడా చేయట్లేదా పని? ఎందుకన్నా వస్త్రాలు చింపుకుంటారు? దాని కింద పైన అన్ని చోట్ల చూస్తే ఆయన ఏమి తప్పు చేశాడో తెలుసుకొని వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు ఎవరు చింపుకుంటారండి? పిచ్చోడు కూడా చింపుకుంటాడు. బాగా జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు? దాని డీప్గా దాని మీనింగ్ అర్థమైనప్పుడు. ఆయన ఎవరు? రాజు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రంలో ఆ దినాల్లో ఉన్న రాజుల పేర్లన్నీ వరుసగా రాసుకుంటే ఏ ఒక్కడు అంత త్వరగా రియాక్ట్ అయిన వాడు ఎవడు లేడు. మనం కూడా రియాక్ట్ అవుతాం. ఎప్పుడన్నా చెప్పాలి, ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యేది దెబ్బలు పడి సమస్యలు వచ్చి ఏమన్నా చేపను తోమినట్టు తోమి అప్పుడు ఏమంటావు? అయ్యో అప్పట్లో మాకు తెలియక అన్నామన్నా, అయ్యో అప్పుడు తెలియక జరిగిపోయిందన్నా. క్విక్ రియాక్షన్. జరిగిన వెంటనే, మాట్లాడుతున్న వెంటనే లేచి నిలబడి వస్త్రాన్ని పట్టుకొని మళ్ళీ ఆయనదేం పెద్దగా తప్పేం లేదు. దాని వెనకాల చూస్తే మీరు చదవండి అన్నమాట. దాని పైన ఎందుకు చింపాడో ఆ వస్త్రాన్ని అది అక్కడ రాయబడి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని చదువు కరెక్ట్ చదువుతున్నాం. తర్వాత ఏమనగా మొదటిగా విచారణ చేయుడి. విచారణ చేయాలి. విచారణ చేయడానికి ఏ మనుష్యుడు తొందరపడడం లేదు. విచారణ అంటే ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు, ఏంటి? మీ జీవితాల్లో నువ్వు నేను విచారణ మీ జీవితాలకు మీరు చేయకపోతే, నా జీవితాన్ని నేను చేయకపోతే మన బ్రతుకులే చినిగిపోయిన జీవితాలు.
ఎవరి గురించి ఎవరు విచారణ చేయాలి? మీ గురించి మీరు విచారణ చేయాలి. మా గురించి కూడా నువ్వే చేయన్నా విచారణ అంటే మీ జీవితాల గురించి మీరు విచారణ చేస్తున్నారా? విచారణ చెయ్యుడి. తర్వాత బాగా వినాలి. మన పితరులు తమ విషయములో చెయ్యక, అబ్బబ్బబ్బబ్బా, బాగా వినాలి మాట, రాయబడిన వాటన్నిటినీ చెయ్యక. మనం ఏం చెప్పుకోవాలమ్మా? రాయబడిన వాటన్నిటిలో కొన్ని చేశాం. అవునా కదా? అన్నీ చేస్తామా? వద్దులేనా, అన్నీ చేస్తే తేడా కొడుతుంది. మనలో ఎన్ని మనం చేస్తున్నాం? రాయబడిన వాటన్నిటినీ చెయ్యక. మనం ఎందుకు రాశారన్నా బైబిల్లో? ఎందుకు అన్ని విషయాలు రాశారన్నా? నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి. మన జీవితాన్ని సరిగ్గా వాక్యానుసారంగా కట్టబడ్డానికి. బ్రదర్, నీ టైము నా టైము ఫిక్స్ కాదు బ్రదర్. నేను చెప్తున్నాను, మీరు పొరపాటున అనుకుంటున్నారేమో మేము ఇన్ని సంవత్సరాలు బతుకుతామని. మీకు కాళ్ళకు మొక్కుతూ చెప్తున్నా, నాకు తెలిసిన ఒక మంచి యవనస్తురాలు నా దగ్గర, నేను హెచ్ఓడిగా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర స్టూడెంట్గా ఉన్న ఒక అమ్మాయి పోయిన సోమవారము కాలేజ్ నుంచి బయలుదేరి బైక్లో వస్తూ ఉండగా, 48 సంవత్సరాలు ఆమెకు, కాలేజ్ నుంచి వస్తూ ఉండగా చిన్న కారు, ఎర్టిగా కారు ఆ అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత లివర్ మొత్తం క్రాష్ అయిపోయింది. రాత్రి వరకు పోరాడారు, చనిపోయింది. ఎవ్వరికి గ్యారంటీ లేదు బ్రదర్. ప్లీజ్, మీరు గ్యారంటీలో ఉన్నారేమో, ప్లీజ్ ఆ గ్యారంటీ లోకాల్లో ఉండకండి. ఇంకా రెండవ మనిషి ఎలాంటి వాడంటే, ఏదైతే అవన్నీలే చూసుకుందాం. ఇది రెండవ కేటగిరీ. నేను చెప్తున్నాను, అన్ని విషయాలు తెలిసి చేయాల్సిన వాటిని చేయకపోతే నీకు నాకు ఇవన్నీ విని కూడా ప్రయోజనం లేదు. వాక్యం ఎందుకుంటున్నావు తెలుసా? చెయ్యాలి, వినాలి కాదు. వినాలి పాత నిబంధన అయిపోయింది. చెప్పానా మీకు? దాని పేరేం పేరు? క్షమ. బాగా గుర్తుపెట్టుకోవాలి వాక్యాన్ని. ఇప్పుడేంటి? ఆయనకు ఆధీనంలో ఉండి విని దాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. హొప్పాకు. ఆ మాటలను విన్నారు కానీ ఏవి నెరవేర్చక, చదువుతల్లి చెయ్యక వినిన వారయ్యిరంతే, వినని వారయ్యిరి గనుక. అదే ఇక్కడ కరెక్ట్ మాటలోకి వస్తున్నాం. యెహోవా కోపాగ్ని మన మీద. అబ్బా, దయచేసి అర్థం చేసుకోండి. వినిన వాటిని చేయకపోతే దేవుని కోపము మండుచుంది. ఆ మండుచున్న దాంట్లో రాజు లేసి తన బాధ్యత తానుకు ఉంది కాబట్టి వస్త్రాన్ని చింపుకున్నాడు. కానీ మనం ఏం చెప్పుకున్నాం? మనమేం చింతపడ్డంలా. మనలో ఏమాత్రము చింత లేదు. నేను అందుకే అంటాను, మీరు మీరు వింటున్న వాక్యాలు వింటున్నా కూడా, ఏ దైవజనుడు విన్న వాక్యాలు వింటున్నప్పుడు నిన్ను సరిచేసే వాక్యాలు లేకుండా పోతే ఆ వాక్యాలు వినకండి. సరిచేసే వాక్యాలు ఉంటే నువ్వు ఎంతగా సరి చేయబడతావో ఆలోచించుకుంటూ సరి అవ్వండి. కొంతమంది ఆశీర్వాదాలైన వాక్యాలు, ఈశు మసీకే నామ్ సే, చాలామంది నేనే విన్నా చాలామందిని, మీరు నోటి ద్వారా ఒప్పుకోండి, మీరు నోటి ద్వారా పలకండి అంట. నువ్వు పలుకుతే అయిపోయిందన్నా. మరైతే సారమ్మ 100 సార్లు పలికిందే, పిల్లలు కలగలేదే సారమ్మకు. తనకు చేతగాకంగా చివరికి ఎవరిని పంపించింది? హాగర్ని పంపించాంగా. ఈరోజు మనము ఆలోచించాలి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం విధేయులం అవుతున్నామా? మాట విన్న తర్వాత విషయాలు ఎంత సీరియస్గా మనం తీసుకుంటున్నాం. నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు.
వాక్యం అనేది ఎలా ఉంటుంది? అందరితో మాట్లాడేది ఇది, నీతో నాతో అందరికీ. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మనము విధేయులము వాక్యానికి అవ్వకపోతే ఎవరి అగ్ని వస్తుందంట? దేవుని నుంచి అగ్ని, కోపాగ్ని. వద్దు వద్దు. అన్ని విషయాలు విన్నాం. ఎందుకు నేను అన్నాను, మీ జీవితాన్ని నడిపించే ఆ దేవుడు మాట వినకపోతే ఆయన దగ్గర నుంచే కోపాగ్ని వస్తుంది. అప్పుడు కోపాగ్ని ఎందుకు వచ్చిందన్న, మాకే ఎందుకు జరుగుతుందనంటే ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఒబీడియన్స్. ఏంది ప్రాబ్లము? ఒబీడియన్స్. మనలో అందరిలో ఉండాలి ఇది. ఒక లెవెల్ వరకు కాదు ఒబీడియన్స్. స్టార్టింగ్లోనే ఒక బెంచ్ మార్క్ పెట్టేశాను. ఆ బెంచ్ మార్క్ ఏంటో భయంకరంగా ఉంది. బాధ, మరణము పొందునంతగా విధేయుడు. మామూలు కాదు విధేయత, రొంత కాదు విధేయత. మనలో ఎందుకు అది ఆ విధేయత పోవడానికి గల కారణం ఏం తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-10 వరకు చదువుదాం. చదువుమా. మీరు బావుగా పరిగెత్తుచుండ్రి, సత్యమునకు విధేయు కాకుండగా వెళ్ళు ఇంకా వెళ్ళు, ముందుకెళ్ళు. పులిసిన పిండి కొంచెమైనను ఆలోచింపరని పౌలు గారు అన్నారు. అరే బాగా పరిగెత్తేవాళ్ళు కదరా మీరు, అరే మిమ్మల్ని చూసి నేను సూపర్ అనుకున్నాను కదరా మీరు, కానీ ఎక్కడ తేడా కొట్టింది? ముందు సత్యాన్ని అనుసరించక కొంచెం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కొంచెం పులిసిన పిండి. పులిసిన పిండి అంటే మీకు తెలియని కథలు కాదు, మీకు తెలియని విషయాలు కాదు. ఏమ్మా, దోశ అంటే బాగా పులిస్తేనే బాగుంటుంది. ఏమ్మా, పులిసింది కథ మన ఇండియాలో తెలిసినంత వాళ్ళకి ఇంకెవరికి తెలియదేమో. వేసేది కొంచెమే, పులిసిన పిండి కొంచెమే. అదేం చేసింది? మిగతా పిండిని అంతా పాడు చేసింది. రాంగ్ డాక్ట్రిన్ కొంచెమే, తప్పుడు ఆలోచన కొంచెమే, డైవర్ట్ అవుతుంది కొంచెమే, ఎక్కువ కాదు. ఏమైపోయిందంతా? మొత్తం పిండి పాడైపోయింది. వాళ్ళ పరుగే ఏమైపోయింది? వ్యర్థమైపోయింది పరుగు. పౌలు గారు పరిగెడుతున్నారు, అవునా? మంచి పోరాడుతుని నా పరుగు ఎంత చక్కగా ఆయన పరిగెత్తాడు. ఇప్పుడు మనం పరిగెడుతున్నాం, కానీ ఈ పరుగుకు ఏం కలిపాము? పులిసిన పిండి కలిపాం. మన కొద్ది మనమే డాక్టర్లు లేపుకొని వచ్చాం. 60,000 డాక్టర్లంట, నోటికొచ్చిన మాటలంట ఇంకా పుడతానే ఉన్నాయి, ఆగట్లేదు. బాబాలు పుట్టినట్టు పుడతానే ఉన్నారు. రాంగ్ డాక్టర్లు పుట్టించేవాళ్ళు, నోటికి వచ్చింది చెప్పేవాళ్ళు. ఆ డాక్టర్లన్నీ పట్టుకొని నడిచావనుకో, పులిసిన పిండి కొంచెమే. డ్యాన్స్ వేస్తే ఏం కాదన్నా, ఆనందంలో వేస్తున్నాం డ్యాన్సు. వెయ్యి డ్యాన్స్ చేసే వాళ్ళందరూ యాడికి పోతారు? ఏనా? అప్పుడు రేపు చిరంజీవి వచ్చి అడుగుతాడు దేవుని దగ్గర, వాడికంటే నేనే బాగా వేసిన డ్యాన్సును, అబిబ్బి అని. మరి వాడికి పరలోకంలో అంత స్థానం ఇస్తాం, నాకు ఎక్కడో ఒక మూల స్థానం ఇవ్వకూడదు? రాంగ్ డాక్ట్రిన్, పులిసిన పిండి కొంచెమే మన పరుగు పాడు చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ఒక రాజు ఉన్నాడు, చాలా బాధకరం. ప్రారంభంలో చాలా బాగా ప్రారంభించాడు, చివరిలో నిర్లక్ష్యమైన బ్రతుకు. సరి చేసుకోవాలని ఆలోచన లేదు, వెతకాలని ఆలోచన లేదు, ఒబీడియన్స్ చూపించాలని ఆలోచన లేదు. ఆయన గురించి మొదట్లో దేవుడు మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. చూద్దాము 2వ దినవృత్తాంతాలు, మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, 16వ అధ్యాయము 11-12 వరకు చదువుదాం.
ఆ, రాయబడి ఉన్నవి ఏలుబడి యందు జబ్బు పుట్టి యెహోవా యొద్ద విచారణ చెయ్యక. ఈయన ప్రారంభంలో చాలా బాగుండేవాడు రాజు. ఆసా దేవునికి హృదయానుసారుడుగా ఉండేవాడు. ఏమి దేవుడు చెప్తే అది చేసేవాడు. కానీ చివరికి ఏమైపోయాడు? కాలుకు రోగం వస్తే దాని గురించి విచారణ చేయడం, కనుక్కోవడం, తెలుసుకోవడం, బ్రతుకును బాగు చేసుకోవడం లేదు 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 బ్రదర్. అందుకే యెషయా, జోషియా, ఆయన పేరు ఏం చదివాం మనము? జోషియా. ఆయన చేసిన గొప్ప పని ఏం తెలుసా? వినిన వెంటనే ఆయన చచ్చిపోయేంత వరకు ఎలాంటివి దేవుడో మీకు ఆ మాట చెప్పి రెండవ మాటలోకి వెళ్తాను. 2వ రాజులు 23వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అబ్బా, మోషే నియమించిన ధర్మశాస్త్రములన్నిటినీ ఎవరంట? ఒక జోషియా మాత్రమే చేశాడంట అంత చక్కగా. బాబా, అతని తర్వాత అయినను అతని ముందు కూడా. వాక్యమంతా ఎందుకోసం రాశారు? మన కోసమే రాశారు, నా కోసమే రాశారు. నా బ్రతుకును బాగు చేసుకోవాలి. అలాంటి సర్టిఫికెట్ నువ్వు పొందగలవా? ఎలాంటి విధేయుడు? వాక్యమునకు విధేయత. అసలు నాకు ఆశ్చర్యం ఏంటి తెలుసా? యేసు ప్రభుల వారు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఏమన్నా తెలుసా? అయ్యా, ఎవరు ఇన్ని ఆజ్ఞలను పాటించడం కొంచెం ఏమైనా కష్టమేమో, ఈ అన్ని ఆజ్ఞల్ని ఏ ఒక ఆజ్ఞగా మార్చగలవా, 2 ఆజ్ఞలుగా మార్చగలవా అంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ 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 హృదయం అన్నీ ఆయన ముందు నుంచే చేశాడు. ఈయన ముందు నుంచి చేశాడు రాజు, పూర్ణ హృదయముతో. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం సగం బలంతో చేస్తున్నాం, సగం ఆత్మతో చేస్తున్నాం, సగం తలంపులతో చేస్తున్నాం. చేసేదేదో సరిగ్గా చేద్దాం. మనం చికెన్లు మంచిగా చేసుకుంటాం. ఏమన్నా నాలో ఉప్పు కారం కొంచెం తేడా కొట్టినా అర్థమవుతుంది నీకు. ఎంత జాగ్రత్తగా వేసుకుంటావు. మరి మిగతా విషయాలు ఎందుకు లేదు మనలో? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ. జోషియా చేసిన పనిని మనం కూడా చేయాలి. ఆయనకు వచ్చిన సర్టిఫికెట్, ఆయన ముందు ఎవరు లేరంట, ఆయన తర్వాత ఎవరు లేరంట. ఏ విషయంలో? మోషే రాసిన ప్రతి ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మీరు నేను ఏం రాశాడన్నా? ఆయన ఏం రాశాడో విందాం ఫస్ట్, మళ్ళీ చూసుకుందాం చేద్దామో చేయమో. ఈరోజు వాక్యానికి రాయబడిన మాటకు అంత విధేయత చూపిస్తున్నామా, లేకపోతే పులిసిన పిండికి ప్రాధాన్యతనిస్తున్నామా? పులిసిన దానికి మనం ప్రాధాన్యతనిస్తున్నామా? ఆలోచిద్దాం బ్రదర్. వచ్చేది ఒక్క అవకాశం బ్రదర్, నేను చెప్తున్నాను. నీ జీవితంలో నీకు క్లారిటీ లేదు చెప్తున్నాను. ఈ విధేయతను ఎంతగా తీసుకెళ్తావు? వస్త్రాన్ని చింపుకున్నంతగా చేసుకుంటున్నావా? వస్త్రం ఎవరు చింపుకుంటారమ్మా? అడుగుతున్నా. వస్త్రం ఎవరు చింపుకుంటారు? బాగున్న వాళ్ళు చింపుకుంటారా? అంత వేదన పడ్డాడు, అంత బాధపడ్డాడు, అంత ఆలోచించాడు. మనలో ఏది లేకపోతే ఏం ప్రయోజనం? ఏమీ లేదు. అన్ని మాటల్లో ఒకటి లేదు మన దగ్గర. వాక్యాలు వింటున్నాం. ఎన్ని విన్నామన్నా? చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకొని తిరిగిందే. మాకు తెలియని బైబిలా, తెలియని వాక్యాలను ఈరోజు చెప్తున్నావు మాకు. 2వ మాట చెప్తున్నాను. మొదటి మాట వస్త్రాన్ని చింపుకున్నంత విధేయత, మొదటి మాట. 2వ మాట 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం.
యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. బాగా వినాలి. మొదట్లో మనం చూసింది బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. మొదట్లో మనం వినింది ఏంటి? వాక్యానికి అంత విధేయత, వాక్యమంతా నెరవేరుస్తా. సో వాక్యం అంత సీరియస్గా తీసుకుందాం. రెండవది ఏం చూస్తున్నాం? సారా ఏం చేసిందంట? స్వామి. బాగా చదవాలి ఆ మాట అక్కడ ఉంది తెలుగులో. చదువుతల్లి. ఆ ప్రకారము పిలుచుచు, యజమానుడను పిలుచు వరకు జరగలేదు ఆ పని. ఏ పని జరగలేదన్నా? దేవుని ఆశీర్వాద విషయము, దేవుని దగ్గర నుంచి రావాల్సిన శ్రేష్టమైన వాటిని పొందలేదు యజమానుడు. మనం దానిపైన చదివితే 1 పేతురు 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదివితే అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఈ మాట ఎంత చక్కగా ఉంది. ఆ స్త్రీలు ఏం చేశారంట? పురుషులకు లోబడి ఉండడం వలన. అలా ఇది లేడీలు చెప్తున్నారు, మాకు చెప్పట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఉంది, మీ దగ్గర కూడా వస్తా. ఈ రెండవ మాటలోనే ఉంది. ముందుగా లోబడాలి. ఆ స్త్రీలు లోబడడం వల్ల ఏమైందనంట? ఆ కుటుంబాలే కట్టబడ్డాయంట, ఆ కుటుంబాలే బాగయ్యాయంట, ఆ కుటుంబాలే. దాని తర్వాత అంటాడు అప్పుడు సారా అబ్రహామును ప్రభువా, స్వామి, హిందీలో అయితే స్వామి అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే ద లార్డ్. సారా ఏం చేసిందంట? ద లార్డ్. ఎవరిని పిలిచింది ద లార్డ్ అని? అబ్రహామును. లోబడింది. ఈ ఒబీడియన్స్ ఎట్లా వెళ్ళింది? ఇంతకుముందుకు ఏం చేసింది సారమ్మ? 70 సంవత్సరాలకు బయటకు వచ్చినప్పుడు చాలా సుందరవతి. నాకు తెలిసి మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఏమున్నా కానీ ఆమెకే ఇవ్వాలేమో. వాళ్ళ భర్త భయపడ్డాడు. ఎందుకు? ఆమె వల్ల చంపుతారేమో, అంత అందం ఉంది ఆమెకు. అంత అందం ఉన్న ఆమె 70 సంవత్సరాలు ఏం చేసింది? నాకు పిల్లలు లేకపోతే హాగర్ని పంపించింది. ఆ దినాల్లో హాగర్కి పిల్లలు పుట్టినా, అంటే తన బానిసకు పిల్లలు పుట్టినా ఈమె పిల్లలే వాళ్ళు. 100% రైట్స్ ఎవరి మీద ఉంటుంది? ఓన్లీ యజమానులకే ఉంటుంది రైట్స్. ఎంత రైట్స్ ఉంటుంది? ఈవెన్ ఆ పిల్లోని చంపేంతగా రైట్స్ ఉంటాయి ఈమెకు. కానీ తృప్తి రాలా ఆమెకు. హాగర్కి పాప అదే ఇస్మాయిల్ పుట్టిన తర్వాత జీవితం ఆనంద పడలామా, సమాధానం లేదా ఆమెకు. అలాంటి బ్రతుకుతున్న సారాకు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంత వయసు అయిపోయిన తర్వాత తాను చేయాల్సిన పనిని మొదటిగా చేయకపోవడం వల్ల ఏమైంది? ఆలస్యముగా గర్భఫలమును పొందాల్సిన పరిస్థితి వచ్చింది. మన సారమ్మకు అప్పుడు కూడా ఆలోచన రాలా. ఎప్పుడు రావాలి ఆలోచన? హాగర్నిచ్చి అబ్రహాంకి ఇచ్చి పంపించిన తర్వాత పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు ఏమనుకోవాలి? నాకే ఎందుకు పుట్టట్లేదు, నాకే ఎందుకు జరగట్లేదు, నా భర్త దగ్గర ఏ లోపము లేదే, నా దగ్గరే ఉందే అని ఎందుకు ఆలోచించలేకపోయా? మొగోడైనా స్త్రీ అయినా అందరము మనం ఇలాంటి ఆలోచనలు ఉండాలి మనలో. ఇప్పుడు అందుకే బైబిల్ మనకేం చెప్తుంది స్పష్టంగా? వారు ఇద్దరు వేరు కాదు, ఒక్కరు. వారిద్దరూ విధేయులు అవ్వాలి. ఎవరిద్దరు విధేయులు? నేను ఒక్కడిని విధేయుడిని అయితే ప్రయోజనం లేదు, లేకపోతే అమ్మాయి ఒక్కది విధేయురాలు అయితే ప్రయోజనం లేదు. మేమిద్దరము కలిసి విధేయులు అవ్వాలి. నా మాట అర్థమవుతుందా మీకు? అబ్రహాం ఏమో మాట విని బయటకు వచ్చాడు. ఆ ఊరు అనే ప్రాంతం నుంచి హారానికి వచ్చాడు. హారాన్ నుంచి ఎక్కడికి వచ్చేసాడు? దేవుని కానాను ప్రదేశానికి వచ్చేసాడు. ఎక్కడ ఉండమంటే ఆడు ఉంటున్నాడు. కానీ సారా లోపల మాత్రం దాటట్ల తన జీవితంలో ఉన్న అవిధేయతను అలాగే పెట్టుకొనింది. ఎప్పుడైతే తాను స్వామి అని పలికిందో, ఎప్పుడైతే అబ్రహాముకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిచ్చిందో, అప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని దగ్గర నుంచి
ఆశీర్వాదమును పొందింది. హల్లెలూయా. ఆలోచించుకోండి మీరు. నేను చెప్పింది కాదు, ఇది పేతురు గారు రాసిన విషయాలు మనమందరం ధ్యానించాలి. మీరు కావాలంటే ఆదికాండం 18, 19, 20, 21 ఈ అధ్యాయాలు చదువుతా మొదలు పెడితే మీకు అర్థమవుతుంది అక్కడ సారా పరిస్థితి ఏంటి, అబ్రహాం పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. ఎప్పుడైతే లోబడిందో మనం కూడా లోబడాలి. అందుకే బైబిల్ ఒక మాట, మంచి మాట చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మీ అందరికీ తెలిసిన మాట. 2 మాటలు ఉంటాయి అక్కడ. ఓన్లీ మొదటి మాట తీసుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించవచ్చు. లోబడడం అనేది ఫస్ట్ పని. రెండో పని చేస్తానంటే కుదరదు. నీకు ఒక దేవుడు హైరార్కీ పెట్టాడు. ఆ హైరార్కీ ప్రకారంగా నువ్వు లోబడాలి. ఈ దినాల్లో హైరార్కీని ఫాలో అవ్వట్లా మనం. ఆ హైరార్కీ కూడా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. చదువుమా, ఎవరో చదువుతున్నారు. చక్కగా పౌలు గారు ఇంత చక్కగా శిరస్సు 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 అని ఎవరు అని పెట్టింటే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? శిరస్సు అంటే ఏందన్నా? గౌరవం. యాక్చువల్గా ఇక్కడ తల అని చెప్పారే, తల అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? ఈ శిరస్సు అని మాట చెప్తున్నారంటే ఎంత మంచిగా ఈ శిరస్సు ఉంటే అంత ఘనత వాళ్ళకు వస్తుంది. అర్థమైందా? ఈ స్త్రీ తల ఎంత దేవునికి విధేయుగా ఉంటే, దేవుడు చెప్పినట్టు మొదటిగా ఉంటే, వాళ్ళ భర్తకు లోబడి మంచిగా ఉంటే ఆ శిరస్సు ఎలా ఉంటుందంట? భర్తకు శిరస్సుగా ఉంటుంది. ఆ భర్త శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు శిరస్సు ఎవరు? దేవుడు. ఈ హైరార్కీని పెట్టినప్పుడు ఈ హైరార్కీని మనం ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఈ పదం ఇలా చెప్తే బాగుంటుందేమో. భార్య భర్తకు లోబడ్డం, భర్త దేవునికి లోబడ్డం. యేసు ప్రభుల వారికి యేసు ప్రభువే దేవుడు. కాబట్టి యాక్చువల్గా అక్కడ మనకు ట్రాన్స్లేషన్స్లో వచ్చిన ప్రాబ్లం. యాక్చువల్గా క్రీస్తు అనేదంటే క్రిస్టోస్ అనే పదం ఉంటుంది అక్కడ గ్రీక్లో. ఆ క్రిస్టోస్ పదము శిరస్సు ఎవరో తెలుసా? థియోస్. ఈ పదాలు రాసుకోవాలి మీరు బాగా. థియోస్ అంటే కూడా మనకెవరు బైబిల్లో? యేసు ప్రభుల వారే దేవుడు. మనం విన్నాం ఇంత ముందుకు. ఎప్పుడు విన్నాము? చాలా విషయాలు విన్నాం. థియోస్. మర్చిపోకూడదండి వాక్యాలు. ఒకే రోజు నేను అన్నీ చెప్పాలంటే కష్టం. సో నేనేం చెప్తున్నానంటే మనం ఆ రకమైన క్రమములో ఉంటే పొందాల్సిన ఆశీర్వాదాలు పొందుతాం. ఈ విధేయత ఎంతవరకు వెళ్ళింది? ఈ విధేయత త్వరగా నేర్చుకోలేదు, చాలా సమయం పట్టింది. ఈ విధేయత నేర్చుకున్న తర్వాత గర్భం కూడా చచ్చిపోయింది. కానీ ఈ విధేయత ఏం తీసుకొని వచ్చింది? అసాధ్యమైన కార్యాల్ని సాధ్యపరిచేటట్టు చేసింది. హల్లెలూయా. మీ విధేయత కూడా సారమ్మ విధేయతగా ఉండాలి. త్వరపడాలి. మనం దేవునికి లోబడాలి. మనం ప్రయారిటీ ఏది, దేవుడు ఎలా పెట్టాడో దాని ప్రకారంగా జీవించాలి. పౌలు గారు ఒక మాట అంటారు, నువ్వు ఎక్కువ మాడితే దేవుని పోయి అడగలవా? ఎందుకు పెట్టాడు, ఏం చేస్తాడు? దేవుని పోయి అడుగుతావు నువ్వు. ప్రభువా, ఆదాముని ఎందుకు చేస్తావు నువ్వు? ముందు అవ్వని చేయకూడదు. తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. నువ్వు మమ్మల్ని తెలియక అడిగితే మేమెట్టా అడుగుతామన్నా అంటావా? ఏమ్మా, అడుగుతారా దేవుణ్ణి? అడగగలవా? అడిగేది పక్కన పెట్టు. ఆయన దగ్గరికి పోవడం అనేది పెద్ద భాగ్యం. అది ఆయన చూస్తే గడగడలాడిపోతున్నారు, అందరూ సాగిలపడుతున్నారు. అదేనా ప్రకటన గ్రంథంలో ఉండేది? మనకే చాలా క్వశ్చన్లు ఏవో వస్తూ ఉంటాయి. తల్లిని ఆడామని ఎందుకు చేయకూడదు? ఫస్ట్ ఆలోచించాలి. ఈరోజు మనము దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి లోబడడం, నడవడం, సరిగ్గా ఆయన మాటల్ని నేర్చుకొని జీవించడం కావాలి. మొదటిగా మనం చేద్దాం ఆ పని. సారాకు చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టిందో నాకు తెలీదు.
ఆమె 70 సంవత్సరాల కంటే ముందు ఎలా ఉండిందో నాకు తెలీదు, కానీ 70 సంవత్సరాల తర్వాత కూడా ఎవరికి 75? అబ్రహాముకు 75 అంటే 9 సంవత్సరాలు ఆమెకు తగ్గించుకో. 65 సంవత్సరాల నుంచి ఎంత టైం పట్టింది ఆమెకు తెలుసుకోవడానికి? ఇప్పుడు అది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. 25 సంవత్సరాలు పట్టింది ఆమెకు. ఏం అర్థం కావడానికి? స్వామిని స్వామి అంటే తన యజమానుని స్వామిగా. ద లార్డ్ అంటే ఏంటో తెలుసా? బైబిల్లో చాలామందికి అర్థం కావాలి కొన్ని భాష. మన ఒక మంచి వ్యక్తి, మనకు తెలిసిన ఒక మంచి దైవజనుడు, మన ఇండియాకు వచ్చిన దైవజనుడు ఏమన్నాడు తెలుసా? మై లార్డ్ మై గాడ్ అన్నాడు ఆయన. కేరళకు వెళ్తే ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఒక పెద్ద అక్షరాలతో రాశారు అక్కడ, మై లార్డ్ మై గాడ్. మై లార్డ్ అంటే ఏంటో తెలుసా? నా పైన అధికారము చెలాయించేవాడా. అర్థమవుతుందమ్మా నీకు? మై గాడ్ వేరు, నా పైన అధికారము చెలాయించేవాడా. సారా ఎప్పుడు చెప్పింది మాట? 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత మై లార్డ్ అంటా ఉంది, నా స్వామి. ఎప్పుడైతే తనకు విధేయత వచ్చిందో, ఆ విధేయత ఎంతవరకు వెళ్ళింది? ఇంత ముందుకు తన అందాన్ని చూసుకొని సంబరపోయిందేమో నాకు తెలీదు, ఇంత ముందుకు వేరే చూసుకొని ఆనందపడిందేమో నాకు తెలీదు. ఎప్పుడైతే లోబడిందో అప్పుడు చచ్చిపోయిన గర్భము కూడా తెరవబడింది. హల్లెలూయా! విధేయతకున్న శక్తి అది. విధేయతకున్న శక్తి అది. అందుకే మనము ప్రయారిటీ బేస్ మీద ఒబే అవుతూ వెళ్ళాలి. భర్తకు కూడా లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు ఎలాగైతే దేవుడు ఏమి చెప్తే అది చేశాడో, తండ్రి ఏం చెప్తే అది చేశాడో, ఎంతగా చేశాడు? మరణమును పొందునంతగా. చంపాలా? చంపే. అంత విధేయత ఎవరు చూపారేమో మనలో రావాలి అది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 29 3వ వచనము 3వ మాటలోకి వెళ్ళక ముందు 5వ అధ్యాయం 29 చదువుదాం. మనుషులకు కాదు, బాగా వినాలి. ఇక్కడ ఒక ప్రయారిటీ పెట్టాడు ఫస్ట్. ఈ ప్రయారిటీ బేస్ మీద ఎవరికి లోబడాలంట? దేవునికి. ఇప్పుడు మీకు ఈ వాక్యం అర్థం కావాలి. ఏంటి? భర్తకు లోబడాలని చెప్పారన్నా, భర్త ఏమో ప్రసాదం తినమన్నాడన్నా, భర్త ఏమో అది చేయమన్నాడన్నా, భర్త ఏమో. ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి. చెల్లి అంటున్నా, అన్నా స్కిన్ టైట్ డ్రెస్సులు వేసుకోమంటాడన్నా నా భర్త. నేను వేసుకోలేను అన్న. ఎందుకు తెలుసా? బైబిల్ ప్రకారంగా తప్పు. పౌలు గారు అన్నారు, నువ్వు వేసుకునే వస్త్రాలు మోడెస్ట్గా ఉండాలి, ఎవరిని అభ్యంతరపరిచే రకంగా ఉండకూడదు. ఈ అమ్మాయి భర్తకు నో చెప్పింది, కానీ ఎవరికి ఎస్ చెప్పింది? దేవునికి ఎస్ చెప్పింది. నేను చెప్తున్నాను మీకు అర్థం కాక. ఎయిర్ ఫోర్స్ కల్చర్లో కొంతమంది భార్యలు కూడా తాగుతారు ఆనందంగా, అందులో డౌటే లేదు. వాళ్ళకు కిట్టి పార్టీలని కొత్తగా ఒకటి పెట్టుకో ఉంటారు. ఈ కిట్టి పార్టీ అంటేనే అది. కొంతమంది తాగలేని వాళ్ళు జ్యూసులు తాగుతారు. ఏం తమ్ముడు? మీకు తెలియని కాదు, మీరు వింటూ ఉంటారు. మంచి ర్యాంకులో ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేస్తారు తాగుడు బోతనంలో. ఒక సిస్టరు భర్త తాగమన్నాడు, తాగుతున్నాను. క్రైస్తవురాలు అమ్మాయి. బైబిల్ ఏం చెప్తోంది? తాగద్దు అంటా ఉంది బైబిల్. భర్త తాగుపోతాడు, భార్యను తాగమన్నాడు, వాడు విచ్చలవిడిగా వాళ్ళిద్దరు కూర్చొని తాగుతారు. ఇప్పుడు వాళ్ళ విధేయత ఎలా ఉంది? ఈమె ఎవరికి లోపడుతోంది? నా భర్త ఏం చెప్తే అది. సర్టిఫికేట్ కొట్టేసింది, ఫస్ట్ సర్టిఫికేట్. రెండో సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? నేను అందుకే ఈ మాట ఇక్కడ చెప్తున్నాను. ఈ మాట చెప్పకపోతే మీరు మళ్ళీ పొరపడిపోతారు నా మాట. నా భర్త ఏం చెప్తే చేయాలి.
నీ భర్త ఏం చెప్తాడో చేయాలి. దానికంటే మొదటి ప్రయారిటీ దేవునికి కూడా పెట్టాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా చెప్పాడు, ఏం చెప్పాడు, ఏమి చేయమన్నాడు, బైబిల్ ప్రకారంగా ఏముంది అని విధేయత కనపరచకపోతే అది స్త్రీలు కావచ్చు, అది పురుషులు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యత్యాసం లేదు బ్రదర్. స్త్రీలు పురుషులు అని మనమైతే విచ్చలవిడిగా బతకచ్చు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తానా, అధికారం వెళ్ళే కొద్దీ ఏముంటుంది ప్రాబ్లము, అధికారం వచ్చే కొద్దీ ఏముంటుంది ప్రాబ్లము, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చేయాల్సిన పనిని బాగా చేయాలి. దెబ్బలు ఎవరికి ఎక్కువ పడతాయి? అదే. ఇంకా చెప్పాలంటే ఒకవేళ వాక్యానుసారంగా నేను నడవకుండా నేను వాక్యం చెప్పేవాడిని అయితే మీకంటే 10 దెబ్బలు ఎవరికి ఎక్కువ పడతాయి? నీకే అన్నా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు విన్నాం. విధేయతను త్వరగా సరిగ్గా ఎవరిని అధికారమును బట్టి వారికి విధేయతను చూపిద్దాం. మనం విధేయత చూపకపోతే నిజం చెప్తున్నాను, ప్రయోజనం లేదు. కొంతమంది నిజం చెప్తున్నాను, ఈ మాటలు ఇలా చెప్తున్నాను, ముందుకెళ్తున్నాను, అందరని కాదు, కొంతమంది అన్న మళ్ళీ మీరు కొందరు అంటే నీ పేరు రాసుకున్నారు కాదు, కొంతమంది ఏమంటారు, మాది కరేపాకు తీసేసినట్టు తీసేస్తారు కొంతమందిని. అవునా అమ్మా, థ్యాంక్ యూ. కూరలో కరేపాకు లేకపోతేనేమో ఇబ్బంది, కరేపాకు వేసుకుంటువి. భర్తను ఎలా చూస్తారు, అధికారిని ఎలా చూస్తారు? పౌలు గారు అయితే చక్కగా చెప్తాడు, మీ పని చేసే వారిలో కూడా నీ మీద అధికారమును ఒక వ్యక్తిని పెట్టాం, వాళ్ళకు కూడా మీరు సరిగ్గా లోబడాలి. ఇవన్నీ విషయాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళకు కూడా సరిగ్గా లోబడాలి. మీరు లోబడాలంటే ఏంటి? వాళ్ళు చెప్పిందంతా చేసి దేవునికి వ్యతిరేకం అవ్వాలని కాదు, దానికి కూడా లిమిట్ ఉంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం విధేయత కనపరచాలి. అందుకే మనం చాలా విషయాల్లో పొందాల్సిన వాటిని పొందలేకపోతున్నాం. నిజం చెప్తున్నాను, పొందాల్సిన వాటిని పొందలేకపోతున్నాం. సారమ్మ పొందాల్సిన వాటిని పొందలేకపోయింది. ఫోర్స్గా ఇతరులతో పొందడానికి ప్రయాసపడింది, కానీ ప్రయోజనం లేదు. 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆ 3వ మాట నేను ప్రారంభించాను కాబట్టి ఆల్రెడీ ఆ మాట మీకు తెలుసు. మరణమును పొందునంతగా క్రీస్తు విధేయతను కనపరిచాడు. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నా. మన క్రీస్తులో ఉన్న స్వభావాలు మనకు రావడానికే కదా మనం ఇక్కడ ఉండేది. క్రీస్తును పోలిన వారమై ఉండడానికే కదా మనం ఇక్కడ ఉండేది. ఆ విధేయత ఎందుకు రావట్లేదు మనలో? ఏ విధేయత అన్నా? ఆ క్రీస్తులో ఉన్న విధేయత. అధికారము కలిగి ఉన్నప్పటికీ, బాగా వినాలి, అంత చేయగల క్యాపబిలిటీ ఉన్నప్పటికీ ఆయన విధేయతను చూపించాడు. చివరిగా 3వ మాటలో విధేయత చూపిస్తే ఆ యేసు ప్రభుల ద్వారి దగ్గర నుంచి మనకు వచ్చిన వాటివేంటో నీకు చూపిస్తాను. దాని ద్వారా మీరు వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనం. ఎవడు గైకొనునో వానిలో, బాగా వినాలి, విధేయత ఎవరైతే చూపుతారో విధేయత చూపు వారికి మాత్రమే దేవుని ప్రేమను పరిపూర్ణముగా నెరవేర్చబడుతుంది. నువ్వు విధేయత చూపకుండా నీ ప్రేమ కరెక్ట్ అయిందని చెప్పద్దు. అది నేను చెప్పేది. నేను దేవుని ప్రేమను చూపిస్తున్నాను బ్రదర్, వద్దు వద్దు, అది దేవుని ప్రేమ కాదు. విధేయత వల్ల ఏమొస్తుందంట? దేవుని ప్రేమను నెరవేర్చువారమై పరిపూర్ణముగా చేసేవారం అవుతాం మనము. ఏ దానిలో పాత్ర వహిస్తున్నాము? ఏ పాత్ర? విధేయత వల్ల ఏ దానిలో పాత్ర వహిస్తున్నాము? దేవుని ప్రేమలో. ఆ మాట చదవండి, అక్కడ చదువుతున్నారు కదా మీరు. ఎవడు గైకొనునో వానిలో నిజముగా పరిపూర్ణము అగును. పరిపూర్ణం అంటే ఏందన్నా? అది దాంట్లో కంప్లీట్గా అవుతుంది, నెరవేర్చబడుతుంది. ఎప్పుడవుతుంది అది? విధేయత వలన.
నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే, దేవుని ఆజ్ఞలన్నీ గైకొంటే, అన్నీ చేస్తే దేవుని ప్రేమ నీలో ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుందంట. ఊరికే చెప్పడం కాదు, యేసు ప్రభులో ఉన్న విధేయత మనలోకి రావాలి. దయచేసి చెప్తున్నాను బ్రదర్, ఇది సమయం పట్టచ్చు, కానీ దానికోసం ప్రయాసపడండి. ఈరోజు మీకు ఒక మంచి మాట మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా. విధేయత అనేది ఒక జర్నీ. ఈ విధేయతలో ఎంతగా నువ్వు చేయగలవో ఆ విధేయతను పెంచుకుంటూ వెళ్ళు, శాతంను పెంచుకుంటూ వెళ్ళు. ఎంత పెంచగలవో అంత పెంచు శాతాన్ని. నువ్వు ఎంత పెంచితే అంత గొప్పగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ముందుగా నీ విధేయత ఎంత ఉందో నువ్వు చెక్ చేసుకో. ఒక్కొక్కరు మీరు ఒక్కొక్క అనలైజ్ చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తాను మిమ్మల్ని. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? మీ ఒబీడియన్స్ని మీరు వాక్యముతో కంపేర్ చేసుకుంటూ, ఈ వాక్యంలో ఇలా ఉంది, నేను ఇలా లేను అని నువ్వు కంపేర్ చేసుకొని నీ విధేయతను ఇంకా ఎక్కువ గణపరచకపోతే, నువ్వు చేసుకోకపోతే, పెంచుకోకపోతే, నిజం చెప్తున్నాను, నీ విధేయతలో నువ్వు ఎప్పుడు తక్కువ వాడివే. నువ్వు నేర్చుకోవాల్సిన వాటిని ఏమీ నేర్చుకోలేవు. నీ బ్రతుకు కేవలము చెప్పుకోవడానికి క్రైస్తవుడివి మాత్రమే. ఇక్కడ ఒక మాట చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చదువుదాము. చాలా చక్కటి మాట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన మీరు బాగా వినండి. మీరు అవిధేయులైతే మీ కుటుంబీకులు బాధపడతారు, నీ పక్కనున్న వాళ్ళు బాధపడతారు, నీ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు బాధపడతారు. ఒక్కని అవిధేయత వలన అనేక మంది ఎలాగ పాపము చేయబడిందో. ఈ ఒక్క అవిధేయత పాపాన్ని తీసుకొని వచ్చింది, అనేక మందికి అంటకట్టింది. కానీ ఒక్క విధేయత అనేక మందిని నీతిమంతులుగా మార్చడానికి ప్రయాసపడతా ఉంది. హల్లెలూయా. ఈ నీతి మొదటి ఒబీడియన్స్ ఏం చేస్తూ ఉంది? ప్రేమలో పరిపూర్ణతను తీసుకొని వస్తూ ఉంది. బాగా వినాలి. రెండవది ఏంటి తెలుసా? వాడిని నీతిమంతునిగా చేయడానికి ప్రయాసపడతా ఉంది. ఆ విధేయత చూపిన వాడు ఒక్కడే, ఆ యేసు ప్రభుల వారు ఒక్కరే. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. మీ విధేయత మీకు నీతిని తెచ్చిపెడుతుంది. ఆ విధేయత మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీకు ఇంకా మీరు నీతిమంతులు అయ్యారనుకో, ఇంకా దీన్ని బట్టి ఏమని అర్థము? ఇంకా బైబిల్లో మీకు అన్ని వాక్యాలు వర్తిస్తాయి. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. అవునా? వారిని తొట్టిల్లనియడు, వాడు పడిపోనియడు, వాడిని బాధపడినియడు. ఈరోజు వాక్యం విన్నాడు, మన కీర్తనలు చెప్తా, వాళ్ళు సిగ్గుపడనీయడు, వాళ్ళను బాధపడనీయడు, ఎవరి ముందు తక్కువ చేసి చెయ్యడు. ఆమేన్. ఈరోజు దేవుడు చేయబోతున్నాడు మిమ్మల్ని. విధేయతను పెట్టుకుందాం. విధేయత కావాలి. ఒకని అవిధేయత వలన పాపం వచ్చింది, ఒక విధేయత వలన నీతి వచ్చింది. నీకేది కావాలి? మూడో మాట చెప్పి మూడో మాటలో ముగిచ్చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2 నుంచి 6 వరకు చదువుకున్నాం. బాబా ఆ మాట మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. పౌలు గారు ఏమని చెప్తున్నారు తెలుసా? మేము ఆ విధేయతను చూపుతూ చెరపట్టి వారందరినీ దేవుని వైపు తీసుకొని వచ్చి వారందరినీ దేవునికి విధేయులుగా మార్చాలి. మనం విధేయులం అవుతాయి కదా, అనేక మందిని విధేయులుగా మార్చచ్చు. ఇంకా అక్కడ చూస్తే ఒబీడియన్స్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఆయన చేయాల్సిన ప్రతిదీ ఆ విధేయతను చూపించాడు యేసు ప్రభుల వారు. ఎవరికి? ఆయన చెప్తున్నాడు, క్రీస్తుకు విధేయులమై. యుద్ధం, శరీర సంబంధమైన యుద్ధాలు వద్దు, టార్గెట్లు వద్దు, మనిషిని టార్గెట్ వద్దు. మనకు అవసరమే లేదండి. మనకు అందరికీ లోబడదాం, అందరినీ ప్రేమిద్దాం, అందరినీ మనము
ఒకటిగా చేసుకుందాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మన విధేయత ఎంతవరకు వెళ్ళాలి? చెరపట్టి తీసుకొని వచ్చి అంతగా. ఈరోజు దేవుడు నీతో మాడుతుండగా విధేయత, 3వ మాటలు నేను చెప్పిన 3 మాటలు బాగా వినాలి. 3 మాటలు ఏంటో తెలుసా? విధేయత వల్ల ప్రేమను పరిపూర్ణముగా నెరవేర్చువారై అవుతున్నారు. అవునా? మొదటి మాట, ఆయన ప్రేమలో మీరు భాగం అవుతున్నారు. ఆ ప్రేమను మీరు పరిపూర్ణంగా నెరవేరుస్తున్నారు. ఫస్ట్ మాట. రెండోది ఏంటి? ఆ విధేయత వలన నీతి మార్గాన్ని ఏర్పరుస్తున్నారు. మీరు నీతిమంతులు అవుతే నీ కుటుంబం నీతిమంతులుగా మార్చబడుతుంది. మూడోది ఏంటి తెలుసా? చెరగా పట్టి అనేక మందిని మీరు సత్యంలోకి నడిపించి విధేయులుగా మార్చగలరు. అందుకే మనం విధేయులు అమ్మదాం. ఎంతవరకు విధేయత? మరణమును పొందునంతగా. ఆ విధేయత మనకు లేదు. ఉంది విధేయత. ఎంత ఉందన్న శాతం? కొంచెమే. ఆ లిమిట్ మీరే డిసైడ్ చేసుకోండి. కొంతమంది 10% అంటారు, కొంతమంది 50 అంటారు, కొంతమంది ఏందో చెప్తారు, కొంతమంది ఉత్తుతో కూడా చెప్తారు, లేని కూడా. కానీ దేవుడు చెప్తున్న మాట, ఆ విధేయత ఎక్కువ పెంచుకో, దాని మీద నువ్వు క్రమం పెట్టుకో. ఆ విధేయత పెరిగే కొద్దీ నీ మీద దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. దేవుని ధన్యత నీ మీద కుమ్మరించబడుతుంది. పట్టజాలని ఆశీర్వాదాలు నీపైన, నీ కుటుంబం మీద రావడానికి మొదటి కారణము నీ విధేయత. ఆమేన్. రండి, ఆ విధేయతను కలిగి ఉండడానికి జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. రండి.